Hey friends, I am Venkat Narayana. వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్డ్స్ ఆఫ్ తాతయ్య. మన దైనందిక జీవితంలో మనం ఎంతోమందిని చూస్తుంటాం. చాలామంది అభివృద్ధికి వచ్చి చాలా చక్కగా అద్భుతంగా వారు బాగుండడమే కాకుండా వాళ్ళ పిల్లలు బాగుండడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ బాగుండడమే కాకుండా సమాజానికి కూడా వాళ్ళ సేవ వంతుగా సేవలు చేస్తూ ఉంటారు. ఇది కారణం మీ అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క అలవాట్లు కావచ్చు, వాళ్ళ జీవనశైలి కావచ్చు, వాళ్ళు మార్చుకున్న పద్ధతులు కావచ్చు. కాబట్టి మనం కూడా ఈరోజు డివైన్ థింగ్స్ దట్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్, డివైన్ థింగ్స్ దట్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్, ఈ జీవితంలో మనం మార్పు రావగల దైవిక విషయాల గురించి కొన్ని తెలుసుకుందామండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది నేను పాటించడం వల్ల, అది మేధావులు ఎంతోమంది పాటించడం వల్ల వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి, అనుభవిస్తున్నారు, చక్కగా ఉంటున్నారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. సో ఇందులో భాగంగా మనం మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ మీ అందరికీ తెలుసు. అయినా సరే ఇది క్రమబద్ధమైన అభ్యాసం అనేది, ధ్యానాభ్యాసం అనేది పెంపొందించుకోవడం వల్ల, డైలీ చేయడం వల్ల అవగాహనలో, అవేర్నెస్లో లోతైన మార్పు వస్తుంది. ఎంత లోతైన మార్పు వస్తుందంటే అంత చక్కగా మార్పు వస్తుంది. భావోద్వేగాలు తగ్గుతాయి, అసెట్ వర్గాలు అదుపులో ఉంటాయి, ఒత్తిడి తగ్గించుకోవచ్చు, మానసికంగా శ్రేయస్సు పెంచుతుంది. అంతేకాదండి, ఆలోచనలను క్రమేణా తగ్గిస్తుంది. అది ఇంపార్టెంట్. ఆలోచనలు అనేది అనవసరమైన ఆలోచనలు రాకూడదు. ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో చక్కటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి మన యొక్క సత్ఫలితాలు అనేది అద్భుతంగా ఉంటాయి. సెకండ్ పాయింట్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఉండాలండి. జీవితం మీద ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం ఉండాలి. అది జీవితంలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మన ఫ్యామిలీ కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, ఎక్కడైనా మంచి చేశారంటే మనం దాన్ని ప్రశంసించడం నేర్చుకోవాలి. మంచిని ఎప్పుడు కూడా మనము ప్రశంసించడం నేర్చుకోవాలి, అంటే పోవడం నేర్చుకోవాలి. అంతేకాదండి, ఇంట్లో అయితే గిఫ్ట్లు ఇవ్వడము, భార్య కానీ పిల్లలు కానీ ఎవరికైనా కానీ గిఫ్ట్లు ఇవ్వడము, అదే ఆఫీస్లో ఎక్కడైతే అన్రోలింగ్ కానీ రివార్డ్స్ కానీ ఇలాంటివి ఏదైనా కానీ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇలా ఇచ్చినట్లయితే అద్భుతంగా మనకు ఆనందం పెంపొందుతుంది కృతజ్ఞ భావం వల్ల. అది చాలామందికి తెలియదు. నెక్స్ట్ పాయింట్, ఫర్గివ్, క్షమించడం నేర్చుకోవాలండి. ఎప్పుడు కూడా వైరంతో ఉంటే మనకు అనవసరమైన యొక్క టెన్షన్ల వల్ల, ఒత్తిడి వల్ల మన యొక్క మానసిక అనారోగ్యమే కాకుండా ఎప్పుడైతే మానసికంగా అలజడిగా ఉంటుందో శరీరంలో అలజడి స్టార్ట్ అవుతుంది. చర్మవ్యాధులే కాకుండా రకరకాలైన వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఫర్గివ్నెస్, పగ అనేది వద్దండి, విడిచిపెట్టండి, క్షమించడం నేర్చుకోండి, ఒక అలవాటుగా నేర్చుకోండి. ప్రతికూల భావాలు ఎప్పుడు కూడా అవి చాలా విముక్తి పొందుతాము, అద్భుతంగా ఉంటామని చెప్పడంలో ఇంకా ఆలస్యమే లేదండి. లాల్ బహదూర్ శాస్త్రి అయితేనేమి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి, గాంధీ గారు అయితేనేమి, మరి ఎంతోమంది, అబ్దుల్ కలాం గారు అయితేనేమి, అంతా కూడా ఈ యొక్క దైవిక పాఠాలు నేర్చుకున్న వాళ్ళే అండి. వాళ్ళు పాటించిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, దానివల్ల వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారు. నెక్స్ట్ పాయింట్, పర్పస్ అండ్ ప్యాషన్ ఉండాలా. మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఉద్దేశం ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలా, అభిరుచి ఉండాలి. ఎప్పుడు కూడా ప్యాషన్గా ఉండాలి మనం చేసే పనులు. జీవిత ధ్యేయాన్ని ఎప్పుడు కూడా గుర్తించాలా. మనం మన లక్ష్యాలని అర్థవంతంగా ఎంచుకోవాలా. అంతేకాదండి, నిర్దేశ పెట్టుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మనము యొక్క పర్పస్ అండ్ ప్యాషన్ని ఒక అలవాటుగా మార్చుకుంటాము. తర్వాత కంపాషన్ అండ్ కైండ్నెస్, ఇదేనండి చాలా మందికి కొరత ఉండేది. కనికరం ఉండదు, దయ ఉండదు, కరుణ ఉండదు. ఇవన్నీ కూడా చాలా చాలా జీవితంలో అవసరం అండి. ఏమి సాధిస్తామండి? నూరేళ్ళు బతుకుతామని కూడా మ్యాక్సిమం బతికినా కానీ ఏమి సాధిస్తాము? సాధించేది ఏమి లేదు కదా. ఎప్పుడైనా కానీ అందరూ కూడా
ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే ఒకరోజు. కాబట్టి ఎప్పుడు కూడా దయతో ఉండండి, కరుణతో ఉండండి. ఇలాంటి చిన్నవైనా పెద్దవైనా ఇతరులకు సంబంధాలు అనుబంధాలు బాగా పెరుగుతాయండి. మానసికంగా ఆరోగ్యం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా చేయడం వల్ల. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి హెల్తీ లివింగ్. ఆరోగ్యకరమైన జీవితం కావాలి మనకు. ఆరోగ్యకరమైన జీవనం కావాలి. అలాంటిది ఉన్నాయా అంటే మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మనం ఇంతకుముందు పాఠంలో కూడా నేర్చుకున్నాము. మంత్రి సత్యనారాయణ గారు చెప్పినట్లు 6 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. ప్రాణాయామం చేస్తూ ఉండాలండి. ఖచ్చితంగా గాలి చక్కగా పీల్చుకోవాలి. మన ప్రాణశక్తి అనేది ఎప్పుడు కూడా పెంచుకోవాలి. మన జీవితంలో మన యొక్క శరీరంలోనూ మనసుకు ప్రాణశక్తి అనేది ఎక్కువగా, అన్ని సెల్స్ కూడా యాక్టివ్గా, అన్ని నాడులు కూడా యాక్టివ్గా ఉన్నట్లయితే అద్భుతంగా మనం ఉంటాము. నీరు తాగడం ఒక హ్యాబిట్. చక్కగా 4.5 లీటర్స్ తీసుకోవాలి. 20 కేజీలకు 1 లీటర్ అవుతున్న తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అంతేకాదండి, సమతుల్య ఆహారం చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ 40%, ఫ్యాట్ ఒక 30%, ఆ తర్వాత ప్రోటీన్ ఒక 30%, దాంతోపాటు మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా కంబైన్డ్గా మనకి ఏమేమి దొరుకుతున్నాయి అన్నీ కూడా తీసుకున్నట్లయితే అద్భుతంగా సమతుల్య ఆహారం మనకు దొరుకుతుందండి. నిద్ర నెక్స్ట్. స్లీప్ అనేది 7 to 8 అవర్స్ కంపల్సరీ ఉండాలండి. బ్రీఫ్గా చెబుదాం, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. అలా కాకుండా ఒక వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ ఉండాలి. యోగా కానీ, సూర్య నమస్కారాలు కానీ, ఏదైనా కానీ మంచి ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ బెస్ట్ వచ్చి వాకింగ్ అండి. వాకింగ్ కానీ ఇలాగ చేసినట్లయితే అద్భుతంగా మనం శరీరానికి కానీ మానసికంగా కానీ మనం చక్కగా ధ్యానం అనేది ఎట్లా ఉంటుంది. కాబట్టి మనకు జీవన శైలి, లైఫ్ స్టైల్ అనేది టైం టు టైం మార్చుకోవాలండి. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ప్రభావం ఎలా ఉందో చూసుకొని దానికి అనుగుణంగా మారిపోతూ ఉండాలి. అంతేకాదండి, కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక బలమైన సహాయక బృందాలతో మనం ఉండాలి, ఒక కమ్యూనిటీలతో ఉండాలి. ఎక్కడైతే మనం ఉన్నామో అలాంటి అలవాట్లు మనకు వస్తాయి. కాబట్టి ఒక గొప్ప కమ్యూనిటీతో ఉన్నామనుకోండి, గొప్ప అలవాట్లు మనకు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రేమ, మద్దతు మనము ఎక్స్టెండ్ చేసుకుంటూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా మనం బ్రతకడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మనము ఎప్పుడైతే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంతర్గత పరివర్తన, మార్పు అనేది చేసుకోగలుగుతామో అప్పుడు మీ అందరికీ తెలుసు, ఖచ్చితంగా మనకు యొక్క స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. వ్యక్తిగత వృద్ధి, మన యొక్క పర్సనల్ లైఫ్ పెరుగుతుంది. పర్సనల్గాను అంటే మెంటల్గాను, ఫిజికల్గాను, మెంటల్గాను, సోషల్గాను, స్పిరిచువల్గాను, ఎకనామిక్గాను ఇవన్నీ కూడా అద్భుతంగా మనం పెంచుకోవచ్చండి. కనెక్షన్ టు ఏ హయ్యర్ పవర్, అధిక శక్తి కూడా పొందొచ్చండి మనం ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా, ప్రకృతిలో ఎన్నో ప్లేసులు చూడడం ద్వారా, ప్రకృతితో మమేకమై ఉండడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ఎంతో శక్తిని కూడా పెంచుకుంటాము. సర్వీస్ టు అదర్స్, ఎప్పుడు కూడా అందరికీ సర్వీస్ ఇవ్వాలండి. మనం పుట్టిందే కొంత భాగం కంపల్సరీ సర్వీస్ అనేది యూజ్ చేసుకోకపోతే మన జీవితానికి అర్థమే లేదండి. పాజిటివ్ మైండ్ సెట్, సానుకూలంగా పాజిటివ్గా ఉండాలండి. ఆశావాద దృక్పథాన్ని మనం కొనసాగించాలి ఎప్పుడూ కూడా అండి. కృతజ్ఞత భావాన్ని చూపుతూ ఉండాలి. జీవితంపై మంచి దృష్టి, విజన్ అనేది అద్భుతంగా మన ఈగల్ విజన్ పెట్టుకొని చేసినట్లయితే అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ దైవిక విషయాలు మనము ఖచ్చితంగా పాటించినప్పుడు, అలవాటు చేసుకున్నప్పుడు మన జీవితంలో వండర్స్ జరుగుతాయండి. ఇది వాస్తవము. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. ప్లీజ్ సపోర్ట్.